వెల్కమ్ టు టీసాట్. దిస్ ఈజ్ ఈశ్వర్ కుమార్. సో ఈ వీడియోలో మనం అక్టోబర్ 2025కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ డేస్, సో ప్రాముఖ్యమైనటువంటి దినోత్సవాలను డిస్కస్ చేసుకోబోతూ ఉన్నాం. సో ఫస్ట్గా మనం చూసుకున్నట్లయితే 2 అక్టోబర్. సో ఈరోజు యొక్క విశిష్టత మహాత్మా గాంధీ గారి యొక్క జయంతి. మహాత్మా గాంధీ జయంతిని మనం ఈ రోజున జరుపుతూ ఉంటాం. దానితో పాటు ఈ రోజునే ఇంటర్నేషనల్ డే ఆఫ్ నాన్ వైలెన్స్గా మనం జరుపుతూ ఉంటాం. కారణం ఏంటి అంటే మహాత్మా గాంధీ గారు, సో వారిని మనం ఫాదర్ ఆఫ్ నేషన్గా పిలుస్తూ ఉంటాం. సో వారు అహింస వైపు, మన భారతదేశానికి స్వతంత్రం తీసుకురావడానికి అహింస వైపు మార్గం చూపించి అహింస ద్వారా భారతదేశానికి స్వతంత్రం తీసుకొచ్చారు. కాబట్టి అందుకోసమే వారి యొక్క జన్మదినోత్సవాన్ని ఇంటర్నేషనల్ డే ఆఫ్ నాన్ వైలెన్స్గా మనం జరుపుతూ ఉన్నాం. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చూసుకున్నట్లయితే మరి ఎప్పుడు నాన్ వైలెన్స్ డేగా నిర్వహించడం మొదలుపెట్టాము అంటే యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ వారు 2007లో చెప్పడం జరిగింది. ఏమని అంటే ప్రతి సంవత్సరము కూడా మహాత్మా గాంధీ గారి యొక్క జన్మదినోత్సవాన్ని అహింస దినోత్సవంగా జరపండి అనేటువంటి ఒక తీర్మానం చేయడం జరిగింది. సో ఆ సంవత్సరం నుంచి మనం సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. దాని తర్వాత అసలు గాంధీ జయంతి అనేటువంటిది ఏ సంవత్సరంలో మనం మొదలుపెట్టాము అంటే వారు మరణించిన తర్వాత. సో వారు మహాత్మా గాంధీ గారు జనవరి 30, 1948లో వారు మరణించడం జరిగింది. ఆ నెక్స్ట్ ఇయర్ నుంచి వారి యొక్క జన్మదినోత్సవాన్ని మనం గాంధీ జయంతిగా జరుపుతూ ఉన్నాం భారతదేశం వ్యాప్తంగా, దాంతోపాటు ప్రపంచ దేశాల్లో కూడా. సో ఎందుకు జరుపుతూ ఉన్నాం? మనం స్మరించుకుంటూ వారు చేసినటువంటి కార్యక్రమాలను, లైక్ క్విట్ ఇండియా మూమెంట్ అనో, లేదా సివిల్ డిసోబీడియన్స్ మూమెంట్ అనో, నాన్ వైలెన్స్ మూమెంట్ అనో, అట్లా వారు చేసినటువంటి కార్యక్రమాలు, దాంతోపాటు సత్యాగ్రహం అంటాం, చంపారన్ సత్యాగ్రహనో, అహ్మదాబాద్ మిల్ స్ట్రైక్ అనో, ఖేదా సత్యాగ్రహనో, ఇట్లా వారు చేసినటువంటి సత్యాగ్రహాలకి గుర్తుగా వారిని స్మరించుకుంటూ, వారి త్యాగాన్ని స్మరించుకుంటూ వారి యొక్క జన్మదినోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా మనం నిర్వహించుకోవడం జరుగుతూ ఉంటుంది. క్లియర్? అక్టోబర్ 3, 2025 యొక్క విశిష్టత మనం చూసుకుంటే ఈ రోజున వరల్డ్ హ్యాబిటేట్ డే, సో ప్రపంచ ఆవాస దినోత్సవాన్ని మనం జరుపుకుంటూ ఉన్నాం. మరి దినోత్సవాన్ని జరపండి అనేటువంటి గైడ్లైన్స్ ఇచ్చింది యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ వారు 1985లో తీర్మానం చేయటం జరిగింది. మరైతే మొట్టమొదటి సంవత్సరం ఏ సంవత్సరంలో జరిపాము అంటే 1986లో కెన్యా దేశంలో ప్రధానమైనటువంటి నగరమైనటువంటి నైరోబీలో మనం నిర్వహించుకోవడం జరిగింది. ముఖ్య ఉద్దేశం ఎందుకు జరుపుతూ ఉన్నామంటే ఈ వరల్డ్ హ్యాబిటేట్ డే, సో ప్రపంచ ఆవాస దినోత్సవాన్ని ఎందుకు జరుపుతూ ఉన్నామంటే పట్టణ ప్రాంతంలో ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సవాళ్ళ గురించి మనం ఈ యొక్క దినోత్సవాన్ని జరుపుతూ ఉన్నాం. అంటే పట్టణ ప్రాంతంలో ప్రజలు ఎదుర్కొనేటువంటి సవాళ్ళు కానీ ప్రాబ్లమ్స్ కానీ ఏముంటాయంటే, ఒకటి హౌసెస్, ఇళ్లకు సంబంధించి, హౌసెస్ నిర్మాణానికి సంబంధించి, హౌసెస్కి సంబంధించి, దానితో పాటు డ్రైనేజ్ లేదా సివరేజ్ అని అంటాం, పరిశుభ్రతకు సంబంధించి, హైజీన్కి సంబంధించి, ట్రాన్స్పోర్టేషన్కి సంబంధించి, వాటర్ ఫెసిలిటీకి సంబంధించి ఆ సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి అధిగమించడం ఎలా అనేటువంటి ఉద్దేశంతో, వాటిని సాల్వ్ చేయాలనేటువంటి ఉద్దేశంతో ఈ వరల్డ్ హ్యాబిటేట్ డేని మనం నిర్వహించుకుంటాం. సో ఈ కోవలోనే ప్రపంచవ్యాప్తంగా కూడా మనం నగరాలలో అవేర్నెస్ క్యాంప్స్ కండక్ట్ చేసి, దాంతోపాటు ప్రజలకు ఏ విధంగా ఇళ్ళు నిర్మించాలి, ఎటువంటి పాలసీలను తీసుకురావాలనేటువంటి ఆ గైడ్లైన్స్ని ప్రభుత్వాలకి ఇవ్వడం జరుగుతుంది ఈ రోజున. క్లియర్? సో ఇది ఇంపార్టెంట్ ఆఫ్ అక్టోబర్ 3. అక్టోబర్ 3 యొక్క విశిష్టత మనం చూసుకుంటే వరల్డ్ నేచర్ డే, సో దాన్ని ప్రపంచ ప్రకృతి దినోత్సవం అని అంటాం. సో దీనిని ఇంట్రడ్యూస్ చేసింది ఎన్విరాన్మెంటల్ NGOs అండి. సో ప్రకృతికి సంబంధించి పరిరక్షణ చేసేటువంటి నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్స్ వారు ప్రపోజ్ మేరకు ప్రతి సంవత్సరం కూడా వరల్డ్ నేచర్ డేని అక్టోబర్ 3వ తేదీన మనం జరుపుకుంటూ ఉన్నాం. సో ఈ రోజున మనం ఏం చేస్తాము అంటే, సో డీఫారెస్టేషన్ అంటే చెట్లు నరకటం వల్ల జరిగేటువంటి అనర్థాలను ప్రజలకు తెలియజేస్తాం. దాంతోపాటు బయోడైవర్సిటీ, జీవ వైవిధ్యం అంటే యానిమల్స్ కానీ, ప్లాంట్స్ కానీ, ట్రీస్ కానీ లేకుండా ఉంటే, డిసపియర్ అయి ఉంటే
దానివల్ల కలిగేటువంటి నష్టాలు ఏముంటాయి అనేటువంటిది మనం ఇక్కడ ప్రజలకు తెలియజేస్తామండి. సో ఇంకా ఫర్దర్గా డీఫారెస్టేషన్ అనేటువంటిది జరగకుండా ఉండడానికి చర్యలు తీసుకుంటాం. బయోడైవర్సిటీ లాస్ అనేటువంటిది జరగకుండా ఉండే విధంగా చర్యలు తీసుకుంటాం. దాంతోపాటు ప్రజలు ఏఫారెస్టేషన్ అంటాం. సో ప్రజలు ఏఫారెస్టేషన్ చేయడానికంటే చెట్లను పెంచేటువంటి కార్యక్రమం, వన మహోత్సవం కార్యక్రమము, సో ప్రతి ఒక్కరు కూడా చెట్టు నాటేటువంటి కార్యక్రమాన్ని చేస్తూ ఉంటాం ఈ రోజున. క్లియర్. సో దాంతోపాటు ప్రకృతికి సంబంధించినటువంటి వనరులను పరిరక్షణ ఏ విధంగా చేయాలి, పరిరక్షణ చేస్తే ఎటువంటి ఉపయోగాలు ఉంటాయి, దాంతోపాటు సస్టైనబుల్గా సుస్థిర అభివృద్ధిగా వాటి యొక్క వనరులను మనం ఏ విధంగా ఉపయోగించుకోవాలనేటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా ప్రజలకు తెలియజేస్తారు ఈ రోజున. 4th October 2025 యొక్క విశిష్టత మనం చూసుకుంటే ఈ రోజున వరల్డ్ యానిమల్ వెల్ఫేర్ డేని, సో ప్రపంచ జంతు సంక్షేమ దినోత్సవాన్ని మనం జరుపుకుంటా ఉన్నాం. సో దీనిని ఇంట్రడ్యూస్ చేసినటువంటి వారు హెన్రిచ్ జిమ్మర్మ్యాన్ 1925లో వారు ఇంట్రడ్యూస్ చేశారు. సో అదే సంవత్సరం 1925లోనే జర్మనీ దేశంలో బెర్లిన్ నగరంలో ఈ యొక్క ప్రపంచ జంతు సంక్షేమ దినోత్సవం నిర్వహించడం జరిగింది. సో దాని తర్వాత 1931లో ప్రపంచ వ్యాప్తంగా కూడా ఈ యొక్క జంతు సంక్షేమ సంరక్షణ దినోత్సవాన్ని మనం నిర్వహించుకోవడం జరిగింది. మరి ఈ దినోత్సవాన్ని మనం ఎందుకు నిర్వహిస్తున్నాము అంటే వన్యప్రాణులను సంరక్షించాల్సినటువంటి బాధ్యత ఏ మేరకు ఉంటుంది, వన్యప్రాణులు లేకపోతే జరిగేటువంటి అనర్థాలు ప్రకృతి పైన ఏ విధంగా ఉంటుంది, వన్యప్రాణులు లేకపోతే అటవీ సంపద పైన జరిగేటువంటి అటవీ సంపద ఏ విధంగా ఉంటుంది అనేటువంటి అంశాలన్నీ కూడా ప్రజలకు ఈ రోజున మనం తెలియజేస్తాం. సో అది ఇంకా దాంతోపాటు ప్రపంచంలో ఏ జంతువులు అయితే అంతరించిపోతూ ఉన్నాయో అంతరించిపోయేటువంటి జంతువులు ఎందుకు అంతరించిపోతూ ఉన్నాయి అనేటువంటి ఇన్ఫర్మేషన్ని తెలుసుకోవడం జరుగుతుంది. క్లియర్. సో ఇన్ఫర్మేషన్ తెలుసుకొని ఆ జంతువులను మనం ఏ విధంగా ప్రొటెక్ట్ చేయాలనేటువంటి అంశం ఆలోచన కార్యాచరణ చేస్తామో ఈ రోజున. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చూసుకుంటే మరి భారతదేశం ఏ జంతువులనైనా ప్రొటెక్ట్ చేయడానికి పాలసీలను తీసుకొచ్చిందా అంటే తీసుకొచ్చింది. ఏ పాలసీలు అంటే లైక్ ఒకటి వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972లో తీసుకొచ్చారండి. సో దాన్ని వన్యప్రాణుల సంరక్షణ చట్టం 1972లో తీసుకొచ్చారు. ఆ చట్టాన్ని అనుసరించి భారతదేశంలో ఒక ప్రాజెక్ట్ తీసుకొచ్చారు. దాన్నే వి కాల్ ఇట్ యాజ్ అ ప్రాజెక్ట్ టైగర్. భారతదేశంలో పులులను సంరక్షించేటువంటి కాన్సెప్ట్ని ఈ చట్టాన్ని అనుసరించి 1973లో తీసుకురావడం జరిగింది. క్లియర్. ఇక దాని తర్వాత వరుసగా ప్రాజెక్ట్ టైగర్ అనో, ప్రాజెక్ట్ ఎలిఫెంట్ అనో, ప్రాజెక్ట్ చీతా అనో, ప్రాజెక్ట్ మగర్ అనో, దాన్ని ప్రాజెక్ట్ క్రొకడైల్ అని అంటాం, ఆ ప్రాజెక్ట్ ఆలివ్ రిడ్లీ టర్టిల్స్ అనో. సో ఇట్లా రకరకాల ప్రాజెక్టులను తీసుకొచ్చి జంతువులను రక్షిస్తూ ఉన్నాం భారతదేశంలో. క్లియర్. ఇదొక అంశం. 5 October 2025 యొక్క విశిష్టత మనం చూసుకుంటే ఈ రోజున వరల్డ్ టీచర్స్ డేని, సో ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవాన్ని మనం నిర్వహించుకుంటా ఉన్నాం. మీకు సందేహం రావచ్చు, సార్ మొన్ననే కదా September 5th టీచర్స్ డేని మనం జరుపుకున్నాము, మళ్ళీ 5th October టీచర్స్ డే అంటా ఉన్నారని. సో ఆ టీచర్స్ డే భారతదేశంలో జరుపుకుంటామండి. సో September 5th జరుపుకునేటువంటి టీచర్స్ డే యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఏంటి అంటే ఆ రోజున భారతదేశానికి మొట్టమొదటి ఉపరాష్ట్రపతి అయినటువంటి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి యొక్క జన్మదినోత్సవం. సో ఆయన విద్యను ఎడ్యుకేషన్ని ఎంకరేజ్ చేయడానికి అనేక కార్యక్రమాలు చేశారు కాబట్టి అందుకోసం ఆయన యొక్క జన్మదినోత్సవాన్ని భారతదేశంలో టీచర్స్ డేగా గురు పూజోత్సవంగా మనం జరుపుకుంటా ఉన్నాం. బట్ ఇది October 5th జరుపుకునేటువంటిది ప్రపంచవ్యాప్తంగా జరుపుకునేటువంటి ఉపాధ్యాయ దినోత్సవం. సో దీన్ని ప్రపోజ్ చేసింది యునెస్కో వారు అండి. క్లియర్. సో అదేవిధంగా ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్, యునెస్కో అంటే యునైటెడ్ నేషన్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ కల్చరల్ ఆర్గనైజేషన్, వారు ప్రపోజ్ చేశారు. సో 1994లో మొట్టమొదటిసారిగా ప్రపోజ్ చేయడం జరిగింది. క్లియర్. ముఖ్య ఉద్దేశం ప్రపంచంలో ఉన్నటువంటి ఉపాధ్యాయులను, లెక్చరర్స్లను, ఫ్యాకల్టీలను గౌరవించుకున్నటువంటి దినోత్సవం ఈరోజు అనమాట. క్లియర్. నెక్స్ట్, సో ఈ రోజున అప్రిసియేషన్, టీచర్స్కు అప్రిసియేషన్ ఇస్తుంటారు. అదేవిధంగా టీచర్స్ ఏదైతే మనకి గురువులు ఉన్నారో వారి యొక్క లివింగ్ కండిషన్స్ అండ్ వర్కింగ్ కండిషన్స్ని పెంచేటువంటి ఉద్దేశంతో ఈ దినోత్సవాన్ని జరుపుకుంటూ ఉంటాం. క్లియర్. 9 October
యొక్క విశిష్టత మనం చూసుకుంటే ఈ రోజున వరల్డ్ పోస్ట్ ఆఫీస్ డేని మనం నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. సో ప్రపంచ పోస్ట్ ఆఫీస్ దినోత్సవం, దీనిని నిర్వహించుకోండి అని మనం ఎందుకు జరుపుతూ ఉన్నాం అంటే నిర్వహించుకోండి అని చెప్పినటువంటి ఆ సందర్భం ఏంటి, ఎవరు దీన్ని ఇంట్రడ్యూస్ చేశారు అనేటువంటి అంశంలోకి వెళ్తే ఇక్కడ 9 అక్టోబర్న 1969లో యూనివర్సల్ పోస్టల్ యూనియన్ కాంగ్రెస్ అనేటువంటిది ఏర్పాటు అవడం జరిగింది. ఇక్కడ టోక్యో నగరంలో జపాన్ దేశంలో ఏర్పాటు అవడం జరిగింది 1969 అక్టోబర్ 9న. సో యూనివర్సల్ పోస్టల్ యూనియన్ కాంగ్రెస్. సో దానిని పురస్కరించుకొని అది ఏర్పాటైన రోజు కాబట్టి ఇక మీదట ప్రతి సంవత్సరం కూడా 9th అక్టోబర్ని మనం వరల్డ్ పోస్ట్ ఆఫీస్ డేగా నిర్వహించుకోవడం జరుగుతూ ఉంటుంది. సో మొట్టమొదటిగా దీని యొక్క యానివర్సరీ వచ్చేసి 1874 స్విట్జర్లాండ్ దేశంలో బెర్న్ అనేటువంటి ప్రాంతంలో నిర్వహించుకున్నాం. ఇక మీదట అన్ని దేశంలో కూడా ఈ దినోత్సవాన్ని మనం నిర్వహించుకోవడం జరుగుతుంది. ఇంకా రీసెంట్ కరెంట్ అఫైర్స్లో ఉన్నటువంటి అంశం ఏంటి అంటే ఈ యూనివర్సల్ పోస్టల్ యూనియన్ అనేటువంటిది ఏదైతే ఒక సంస్థ ఉందో వాటి యొక్క రీజనల్ ఆఫీస్ని ఇండియాలో కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అది కరెంట్ అఫైర్స్లో ఉన్నటువంటి అంశం. 11 అక్టోబర్ 2025 యొక్క విశిష్టత మనం చూసుకుంటే ఈ రోజున ఇంటర్నేషనల్ డే ఆఫ్ ది గర్ల్ చైల్డ్ అంటే అంతర్జాతీయ బాలికల దినోత్సవాన్ని మనం జరుపుకుంటా ఉన్నాం. సో బాలికల దినోత్సవాన్ని జరపండి అని ప్రపోజల్ తీసుకొచ్చినటువంటి వారు యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ 2011లో తీసుకొచ్చారు. తీసుకొచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా ప్రపంచవ్యాప్తంగా 2012లో అంతర్జాతీయ బాలికల దినోత్సవాన్ని మనం నిర్వహించుకోవడం జరిగింది. సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మనము ఈ రోజున జెండర్ ఇన్ఈక్వాలిటీ, సో లింగ భేదం లేకుండా మేల్కి ఫీమేల్కి డిఫరెన్స్ లేకుండా చేస్తూ ఉంటాం. దానికి సంబంధించిన కార్యక్రమాలన్నీ కూడా ప్రారంభిస్తూ ఉంటాం. దానితో పాటు బాల్య వివాహాలు జరగకుండా చేస్తూ ఉంటాం, చట్టాలను తీసుకొస్తూ ఉంటాం. బాల్య వివాహాల వల్ల జరిగేటువంటి అనర్థాలను ప్రజలకు ఈ రోజున మనం తెలియజేస్తూ ఉంటాం. దానితో పాటు ప్రజలకు విద్యని, వైద్యాన్ని ఏ విధంగా అందించాలి, బాలికలలో అంటే బాలికలకు, మహిళలకు, పిల్లలకు సెక్యూరిటీని ఏ విధంగా అందించాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ రోజున యాక్టివిటీస్ అనేటువంటివి జరుగుతూ ఉంటాయి. ఇంకో కాన్సెప్ట్లో మనం చూసుకుంటే ఇక్కడ హర్యానా ప్రభుత్వం, సో హర్యానా దేశంలో సెక్స్ రేషియో అనేటువంటిది సో చాలా తక్కువగా, స్త్రీ పురుషుల యొక్క నిష్పత్తి అనేటువంటిది చాలా తక్కువ ఉన్నటువంటి సందర్భాన బాలికలను రక్షించడానికి హర్యానా అనేటువంటి ఒక రాష్ట్రంలో బేటీ బచావో, సో బేటీ బచావో అండ్ బేటీ పడావో, సో బేటీ బచావో అంటే బేటీని రక్షించండి, అదేవిధంగా బేటీని చదివించండి అనేటువంటి ఒక స్కీమ్ని హర్యానా రాష్ట్రంలో ప్రారంభించడం జరిగింది. ఏ ఉద్దేశం అండి? అంతర్జాతీయ బాలికల దినోత్సవం ఉద్దేశంతో ఆ దినోత్సవం సందర్భాన ప్రారంభించడం జరిగింది. భారతదేశంలో ఉన్నటువంటి బాలికలను రక్షించడమే కాకుండా వారికి విద్యని అందించేటువంటి కాన్సెప్ట్తో. 13 అక్టోబర్ యొక్క విశిష్టత మనం చూసుకుంటే ఈ రోజున ఇంటర్నేషనల్ డే ఫర్ డిజాస్టర్ రిస్క్ రిడక్షన్, దానిని మనం అంతర్జాతీయ విపత్తు ప్రమాదం తగ్గింపు దినోత్సవంగా మనం జరుపుతూ ఉన్నాం. సో ప్రపోజ్ చేసింది యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ 1989లో ప్రపోజ్ చేయగా మొట్టమొదటిసారిగా 1990లో మనం సెలబ్రేట్ చేయడం జరుగుతూ ఉంది. సో ఈ రోజున ప్రజలందరికీ కూడా తెలియజేస్తూ ఉంటారు. సో ఏమని అంటే ప్రకృతి వైపరీత్యాలు అనేటువంటివి ఎందుకు వస్తూ ఉంటాయి, ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు ఏ విధంగా మిటిగేషన్ మెథడ్స్ని ఫాలో అవ్వాలి, ప్రజలు తమని తాము ఏ విధంగా రక్షించుకోవాలి అనేటువంటి ట్రైనింగ్ క్యాంపులను, అవగాహన కార్యక్రమాలను ఈ రోజున నిర్వహించడం జరుగుతుంది. ఇదే రోజున ఫైర్ ఇంజిన్ వాళ్ళు, ఫైర్ సర్వీసెస్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో, అలాగే గ్యాస్ లీకేజ్ అయినప్పుడు, గ్యాస్ సిలిండర్ బ్లాస్ట్ అయినప్పుడు ఎటువంటి రక్షణ తీసుకోవాలి, గ్యాస్ లీక్ అయితే ఎటువంటి విధంగా ప్రమాదం నుంచి మనం తప్పించుకోవాలనేటువంటి అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది ఇదే రోజున. దాంతోపాటు పోలీసు వాళ్ళు చూసుకుంటే ఎటువంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ జరిగినప్పుడు లేదా డిజాస్టర్ జరిగినప్పుడు ఏ విధంగా తమని తాము ప్రొటెక్ట్ చేసుకోవాలి అని అవగాహన కల్పిస్తుంటారు. దాంతోపాటు NDRF కావచ్చు, నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ కావచ్చు, వీరందరూ కూడా ఈ రోజునే
లైక్ ల్యాండ్ స్లైడ్స్ వచ్చినప్పుడు, ఫ్లడ్స్ వచ్చినప్పుడు, అర్త్క్వేక్ వచ్చినప్పుడు, అవలాంచెస్ వచ్చినప్పుడు, లేదా వాల్కనిక్ ఎరప్షన్ జరిగినప్పుడు ఏ విధంగా ప్రజలు తమని తాము రక్షించుకోవాలనేటువంటివి అవగాహన కార్యక్రమాల ద్వారా ఈ రోజున ప్రజలకు తెలియజేయడం జరుగుతూ ఉంది. అక్టోబర్ 16 యొక్క విశిష్టత మనం చూసుకుంటే ఈ రోజున వరల్డ్ ఫుడ్ డేని, సో ప్రపంచ ఆహార దినోత్సవాన్ని మనం నిర్వహించుకోవడం ఉన్నాం. సో ప్రపోజ్ చేసింది ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్. సో ఫుడ్ ఆహారానికి సంబంధించి, అదేవిధంగా వ్యవసాయానికి సంబంధించి అటువంటి ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో సో వారు ఈ యొక్క దినోత్సవాన్ని జరపాలి అనేటువంటి ప్రపోజల్ తీసుకొచ్చారు. అది 1979లో. మరి అయితే మొట్టమొదటిసారిగా ఎప్పుడు సెలబ్రేట్ చేశారు అంటే 1981లో ప్రపంచవ్యాప్తంగా కూడా సెలబ్రేట్ చేయడం జరిగింది. మరి ఎందుకు ఈ రోజున అంటే అక్టోబర్ 16నే ఎందుకు వరల్డ్ ఫుడ్ డేని నిర్వహించాలి అని FA వాళ్ళు ప్రపోజల్ తీసుకొచ్చారు అంటే దానికి ఒక రీజన్ ఏంటి అంటే ఇక్కడ 16th అక్టోబర్ 1945లో FAO ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ అనేటువంటిది ఏర్పాటు అవడం జరిగింది ఫిలిప్పైన్స్ దేశంలో. అది ముఖ్యమైనటువంటి ఉద్దేశం. సో దీని ద్వారా ఈ దినోత్సవం ద్వారా ఫైట్ హంగర్, సో ఆకలి మరణాలు లేకుండా ఏ విధంగా ఉండాలో చర్యలు తీసుకుంటూ ఉంటారు. సో హంగర్ని, ఆకలిని ఎదుర్కొనేటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. అండ్ ఎన్ష్యూర్ ఫుడ్ సెక్యూరిటీ అంటే ప్రజలందరికీ కూడా ఆహార భద్రత కల్పించడం, ప్రజలందరికీ కూడా ఆహారాన్ని అందించేటువంటి కాన్సెప్ట్ ఈరోజు చేస్తుంటారు. దాంతోపాటు ప్రమోట్ సస్టైనబుల్ ఫార్మింగ్ అని అంటాం, అంటే సుస్థిరమైనటువంటి సేద్యాన్ని చేయటం, అంటే వ్యవసాయం చేయడమే కాదు వ్యవసాయం నుంచి ఎక్కువ మోతాదులో ఉత్పత్తి సాధించేటువంటి ఆచరణ ఏ విధంగా చేయాలనేటువంటి దాన్ని ఆలోచన చేసి ఎంకరేజ్ చేస్తూ ఉంటారు ఈ రోజున వరల్డ్ ఫుడ్ డే రోజున. 17th అక్టోబర్ యొక్క విశిష్టత మనం చూసుకుంటే ఈ రోజున ఇంటర్నేషనల్ డే ఫర్ ఎరాడికేషన్ ఆఫ్ పావర్టీ అంటే అంతర్జాతీయ పేదరిక నిర్మూలన దినోత్సవంని జరుపుతూ ఉన్నాం. సో ప్రపోజ్ చేసింది యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ 1992లో ప్రపోజ్ చేశారు. ఫస్ట్ సెలబ్రేట్ చేసింది 1993లో ప్రపోజ్ చేయడం జరిగింది అండి. క్లియర్. సో దానికి గల కారణం ఏంటి అంటే 1987లో ప్యారిస్ నగరంలో ఫ్రాన్స్ దేశంలో ఈ ఆకలి మరణాలకు సంబంధించి, పేదరిక నిర్మూలనకు సంబంధించి, హ్యూమన్ రైట్స్ యొక్క ప్రొటెక్షన్ సంబంధించి ర్యాలీ జరగడం జరిగింది. ఆ కోవలోనే దానిని ఉద్దేశించి 17 అక్టోబర్న ప్రతి సంవత్సరం కూడా అంతర్జాతీయ పేదరిక నిర్మూలన దినోత్సవాన్ని మనం జరుపుకుంటూ ఉన్నాం. సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో కార్యక్రమాలు చేస్తూ ఉంటాం, ఆలోచన చేస్తూ ఉంటే ప్రభుత్వాలు ఏ విధంగా దేశంలో పేదరికం అనేటువంటిది లేకుండా చేయాలి, ఏ విధంగా పేదరిక నిర్మూలన చేయాలి అనేటువంటి ఆలోచన చేస్తూ ఉంటారు. సో పేదరికం లేకుండా చేయాలి, పేదరిక నిర్మూలన చేయాలి అంటే ముందుగా ప్రభుత్వాలు చేయాల్సినటువంటివి ప్రజలకు విద్యా వైద్యాన్ని అందించడం. విద్యా వైద్యాన్ని అందించడం ద్వారా క్రమేపీ పేదరికం అనేటువంటిది తగ్గుతూ ఉంది అనేటువంటి ఇన్ఫర్మేషన్ తెలియజేస్తుంటారు, హైలైట్ చేస్తుంటారు ఈ కాన్సెప్ట్లను. 20 అక్టోబర్ యొక్క విశిష్టత మనం చూసుకుంటే ఈ రోజున వరల్డ్ స్టాటిస్టిక్స్ డే, సో ప్రపంచ గణాంకాల దినోత్సవాన్ని మనం జరుపుతూ ఉంటాం. సో ప్రపోజ్ చేసింది UN స్టాటిస్టికల్ కమిషన్ 2010లో ప్రపోజ్ చేశారు. అక్కడ నుంచి ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఈ వరల్డ్ స్టాటిస్టిక్స్ డేని మనం జరుపుకుంటూ ఉన్నామండి. సో ఇంకా ఈరోజే చెప్తూ ఉంటాం దీని యొక్క విశిష్టత ఏంటి అంటే ప్రజలు కాదు ప్రభుత్వాలు లేదా ఎవరైనా కానీ ఏ కార్యక్రమాలు చేయాలన్నా, ఏ పాలసీలను ఇంప్లిమెంట్ చేయాలన్నా, ఏ స్కీమ్స్లను ఇంప్లిమెంట్ చేయాలి అన్నా దానికి కావాల్సినటువంటిది ప్రాపర్ డేటా, ప్రాపర్ ఫ్యాక్ట్స్ అనమాట. సో అందుకోసం ప్రభుత్వాలకు సంబంధించో, NGOస్కి సంబంధించో, కార్పొరేషన్కి సంబంధించో మరి ఏ కార్యక్రమాలు చేయాలన్నా కూడా కావాల్సినది గణాంకాలు. కాబట్టి గణాంకాల యొక్క విశిష్టత ఏంటి, వాటి యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అనేటువంటిది ఈ రోజున తెలియజేయడం జరుగుతూ ఉంది. క్లియర్. 24 అక్టోబర్ యొక్క విశిష్టత మనం చూసుకుంటే ఈరోజు ఐక్యరాజ్య సమితి దినోత్సవాన్ని మనం జరుపుతూ ఉన్నాం. సో కారణం ఏంటి అంటే ఇక్కడ 24 అక్టోబర్న ప్రతి సంవత్సరం కూడా మనం ఐక్యరాజ్య సమితి దినోత్సవాన్ని మనం నిర్వహిస్తూ ఉన్నాం. సో దాన్ని యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్ ఫౌండేషన్ డేగా మనం నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. దానికి గల కారణం ఏంటి అంటే ఇక్కడ అక్టోబర్ 24న 1945లో యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్ అనేటువంటిది ఏర్పాటైన రోజున UN చార్టర్ అనేటువంటిది రిలీజ్ చేయడం జరిగింది అండి. UN చార్టర్ అంటే నథింగ్ బట్ ఒక
ఒక డాక్యుమెంట్ అంటే యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్ అంటే ఐక్యరాజ్య సమితి దాని యొక్క అనుబంధ రంగాలు ఏ విధంగా కార్యాచరణ చేయాలి, ఏ విధంగా డ్యూటీస్ని డిశ్చార్జ్ చేయాలి, ఏ విధంగా వాటి యొక్క పరిపాలన చేయాలనేటువంటి ఒక డాక్యుమెంట్. సో దాన్ని రిలీజ్ చేశారు. ఆ డాక్యుమెంట్ని యుఎన్ చార్టర్ అంటాం. దాన్ని రిలీజ్ చేశారు ఏ రోజున? ఈ రోజున 24 అక్టోబర్ 1945. ఇంకా ఆ రోజునే యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్ యొక్క విధులు అది ఆఫీస్ అనేటువంటిది వర్కింగ్లోకి రావడం జరిగింది. సో కాబట్టి అది ఆ రోజున ఫౌండేషన్ డే కాబట్టి ప్రతి సంవత్సరం కూడా 24 అక్టోబర్ని మనం ఐక్యరాజ్య సమితి దినోత్సవం లేదా యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్ డేని మనం నిర్వహించుకోవడం జరుగుతుంది ప్రపంచవ్యాప్తంగా. మరి యుఎన్ఓలో ఇండియా మెంబర్గా ఉంది అంటే ఎస్, ఇండియా ఈజ్ ఎ మెంబర్ ఆఫ్ యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్, ఫౌండింగ్ మెంబర్గానే ఇండియా ఉంది. 24 అక్టోబర్ యొక్క విశిష్టత మనం చూసుకుంటే ఈ రోజున వరల్డ్ డెవలప్మెంట్ ఇన్ఫర్మేషన్ డేని అంటే ప్రపంచ అభివృద్ధి సమాచార దినోత్సవాన్ని మనం నిర్వహించుకుంటూ ఉన్నాం. సో ప్రపోజల్ పెట్టింది యుఎన్జిఏ, యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ 1972లో ప్రపోజ్ పెట్టగా 1973లో మనం మొట్టమొదటిసారిగా సెలబ్రేట్ చేయడం జరిగింది అండి. ఓకే, సో ఈ ఒక ఎందుకు మనం సెలబ్రేట్ చేస్తూ ఉన్నామంటే లైక్ రైజ్ అవేర్నెస్ అండ్ గ్లోబల్ డెవలప్మెంట్ ఇష్యూస్. సింపుల్గా సో ప్రపంచంలో ఉన్నటువంటి దేశాలన్నీ కూడా అభివృద్ధి అవ్వాలంటే ఏం చేయాలి, అభివృద్ధి అవ్వకపోవడానికి గల కారణాలు ఏంటి, అవన్నీ కూడా అనాలిసిస్ చేసి ప్రాపర్ ప్రికాషనరీ మెషర్స్ అనేటువంటివి ఈ రోజున తీసుకోవడం జరుగుతుంది. సో అదే ఈ రోజున అందుకోసమే వరల్డ్ డెవలప్మెంట్ ఇన్ఫర్మేషన్ డేని మనం నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. 31 అక్టోబర్ యొక్క విశిష్టత ఏంటి అంటే ఈ రోజున రాష్ట్రీయ ఏకతా దివస్ని మనం నిర్వహించుకోవడం జరిగింది. సో దానినే జాతీయ ఐక్యత దినోత్సవంగా మనం చెప్తూ ఉంటాం. సో మొట్టమొదటిసారిగా 2014లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సెలబ్రేట్ చేయడం జరిగింది. మరి ఎందుకు అక్టోబర్ 31ని రాష్ట్రీయ ఏకతా దివస్గా సెలబ్రేట్ చేస్తూ ఉన్నామంటే ఆ రోజున సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు, సో భారతదేశానికి మొట్టమొదటి హోమ్ మినిస్టర్ అయినటువంటి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి యొక్క జన్మదినోత్సవం పురస్కరించుకొని, ఇంకొక ఆస్పెక్ట్లో ఎందుకు కేవలం సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి యొక్క జన్మదినోత్సవాన్ని జాతీయ ఐక్యత దినోత్సవంగా రాష్ట్రీయ ఏకతా దివస్గా నిర్వహిస్తున్నాము అంటే ఆయన మనకి భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత అంటే ఇండియా పాకిస్తాన్ విడిపోయి బ్రిటిష్ వాళ్ళు వాళ్ళ దేశానికి వెళ్ళిపోయి సో అంటే ప్రాంతాలను ఎవరిని వారు పరిపాలించుకునేటువంటి పరిస్థితులు ఏర్పడినప్పుడు 1947లో సో ఏర్పడినప్పుడు ఆ టైంలో అంటే ఇండియాలో చాలా కింగ్డమ్స్ అనేటువంటి ఉండేవండి. సో చాలా రాజ్యాలు అనేటువంటి భారతదేశంలో ఉండేవి. ఆ రాజ్యాలను మొత్తాన్ని కూడా ఏకతాటిపైకి తీసుకొచ్చి మొత్తాన్ని కూడా భారతదేశంలో విలీనం చేయడానికి కష్టపడినటువంటి వ్యక్తి వల్లభాయ్ పటేల్ గారు. సో అందుకోసమే వారు చేసినటువంటి భారతదేశాన్ని ఇంటిగ్రేట్ చేయడానికి, ఐక్యంగా తీసుకురావడానికి ప్రధాన పాత్ర పోషించినటువంటి వ్యక్తి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు. కాబట్టి వారి యొక్క జన్మదినోత్సవాన్ని మనం రాష్ట్రీయ ఏకతా దివస్గా నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం మాట్లాడుకోవాల్సి వస్తే వారి యొక్క విగ్రహాన్ని గుజరాత్ రాష్ట్రంలో నర్మదా నది ఒడ్డుపైన నిర్మించడం జరిగింది. సో వారి యొక్క విగ్రహానికి పేరు కూడా పెట్టున్నారు. సో స్టాచ్యూ ఆఫ్ యూనిటీ అంటాం. సో సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి యొక్క విగ్రహం ఏదైతే నర్మదా నది ఒడ్డుపైన గుజరాత్ రాష్ట్రంలో ఏర్పాటు చేశారో దానిని స్టాచ్యూ ఆఫ్ యూనిటీగా పిలుస్తూ ఉంటాం. దాని యొక్క హైట్ మనం చూసుకుంటే 182 మీటర్స్. సో ప్రపంచంలోనే సర్దార్ వల్లభాయ్ పటేల్ గారికి సంబంధించినటువంటి అతిపెద్ద విగ్రహం ఉంది. సో వారే భారతదేశానికి మొట్టమొదటి హోమ్ మినిస్టర్, దాంతోపాటు డెప్యూటీ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. సో ఇవి మనకి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారికి సంబంధించినటువంటి అంశాలు. 31 అక్టోబర్ని నేషనల్ ఇంటిగ్రేషన్ డేగా, సో జాతీయ సమైక్యత దినోత్సవంగా మనం నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. సో ఈ రోజున 1984లో మన ఇందిరాగాంధీ గారు మరణించినటువంటి రోజు. సో డెత్ యానివర్సరీని పురస్కరించుకొని వారి యొక్క యానివర్సరీని జాతీయ సమైక్యత దినోత్సవంగా మనం జరుపుతూ ఉన్నాం. సో వారు కూడా భారతదేశాన్ని ఏకతాటిపైకి తీసుకువచ్చి దానితో పాటు భారతదేశంలో
అందరూ కూడా సో కుల మత లింగ ప్రాంత భేదాలు లేకుండా ప్రజలందరూ కూడా ఏకతాటిపైకి వచ్చి ప్రజలందరూ కూడా భారతదేశాన్ని అభివృద్ధి పదం వైపు తీసుకువెళ్ళడానికి ముఖ్యమైనటువంటి కారకురాలు మనకి ఇందిరాగాంధీ గారు. సో అందుకోసమే ఇందిరాగాంధీ గారి యొక్క డెత్ యానివర్సరీని నేషనల్ ఇంటిగ్రేషన్ డేగా మనం నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. సో ఇవి అక్టోబర్ 2025కి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి దినోత్సవాలు. సో నెక్స్ట్ వీడియోలో సరికొత్త అంశాలతో మీ ముందుకు రావడం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్.